హలో అండి. ఈరోజైతే దొడ్డు రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. ఇది అందరికీ ఇష్టం ఉండదు, కానీ మేమైతే తింటాము. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడైతే దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు ఇవి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని వేసుకోవాలి, ఎందుకంటే ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి. ఒకసారి మనం ఈ పోపుని కలుపుకుందాం. ఇలా పోపుని కలుపుకొని కొన్ని పల్లీలు వేసుకొని పల్లీలను బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఫ్రై అయ్యేంత వరకు నేనైతే ఇంకొక పక్కన తొందరగా కావడానికి హాట్ వాటర్ని అయితే పెట్టుకున్నాను. ఈ పోపు వేడి కాగానే ఈ పోపులో మనం వాటర్ వేసి అవి హీట్ అయ్యేంత వరకు కొంచెం లేట్ అవుతుంది అనేసి నేనైతే ఉప్మా తొందరగా కావాలి అనుకున్నప్పుడు ఇలా వేడి నీళ్ళని అయితే కాచుకుంటాను. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు మనకి మరిగిపోతూ ఉంటాయి. ఈ పోపు అనేది ఫ్రై అవుతూ ఉంటుంది. ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకోగానే మనకి పొంగు వచ్చేస్తుంది. అప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని రవ్వను వేసుకుంటే మనకి ఉప్మా అనేది తొందరగా రెడీ అయిపోతుంది. చూద్దాం. పోపు ఫ్రై అయిన తర్వాత పోపు అయితే ఫ్రై అయిపోయింది. ఇందులో మనం వేడి చేసుకున్న నీళ్ళని అయితే పోసుకుందాం. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల నీళ్ళని అయితే పోసి ఉప్మా అనేది చాలా బాగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు నేను ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ని అయితే వేసుకున్నాను. వాటర్ అనేది మరుగుతున్నాయి కదా, మనం హాట్ వాటర్ని వేసాం కాబట్టి తొందరగా పొంగు వచ్చేసింది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని కొత్తిమీర వేసుకోవడమేనండి. ఇప్పుడు కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొత్తిమీర వాటర్లో మరిగి మంచి స్మెల్ అయితే వస్తుంది. దూరం నుంచి చూడండి. ఇప్పుడు రవ్వనైతే వేసాను. ఇలా మూత పెట్టుకొని ఇది ఉడకనిద్దాం. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మనం వేడివేడిగా ఇప్పుడు పిల్లలకి, మా వారికి అయితే పెట్టాను. ఇందులో మామిడికాయ పచ్చడి అయినా టమాటా పచ్చడి అయినా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. టిఫిన్ అయితే వాళ్ళకి పెట్టేసి నెక్స్ట్ పూజ కోసం అయితే నేను పువ్వులు తెంపుకోవడానికైతే బిల్డింగ్ పైకి అయితే వెళ్ళాను. ఇలా బకెట్లలో, కుండీలలో చెట్లు పెంచడం అంటే నాకు చాలా ఇష్టం. అందులో గులాబీలు, చామంతులు కలర్గా చాలా బాగా వస్తాయి కదండి. ఇలా నేను పైకి వెళ్ళేసరికి అయితే చెట్ల నిండా పూలు ఉన్నాయి. నేను ఒక బుట్ట తీసుకొని అయితే వెళ్ళాను. బుట్ట నిండుతుంది అని అయితే అసలు గెస్ చేయలేదు. బుట్ట నిండిపోయి పూలైతే ఎక్కువైపోయాయి.
ఇలా కలర్గా పువ్వులు తీసుకొచ్చి దేవుళ్ళకి పెడితే చాలా బాగుంటుంది కదండి. ఎప్పుడు పూజ చేస్తే అప్పుడే చెట్ల నుండి పూలైతే కోసుకొని వస్తాను. పూలైతే కలర్ఫుల్గా చాలా బాగా కనబడుతున్నాయి కదా. ఇప్పుడు పూలనైతే దేవుళ్ళకి పెట్టాను. ఎంత బాగా కనబడుతున్నాయి కదా అండి. ఇలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఫ్రైడే వ్లాగ్ అండి. మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.